హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఆ బ్లాక్ బస్టర్ హిట్ అయిన గర్ల్ ఫ్రెండ్ మూవీ అయితే నిన్నటి నుంచి నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతా ఉంది 5 ఇండియన్ లాంగ్వేజెస్ లో. సో ఇప్పుడైతే ఇంకా ఈ మూవీని అయితే చూసా. ఇది అయితే బాక్స్ ఆఫీస్ అయితే బ్లాక్ బస్టర్ అయింది. దగ్గర దగ్గర 30 కోట్ల పైకి అయితే గ్రాస్ కూడా కలెక్ట్ చేసింది మూవీ అయితే. ఇంక ఇప్పుడైతే మనం అయితే ఈ మూవీని చూడటం అయితే జరిగింది. అంటే ఈ మూవీకి మంచి హైప్ కూడా అయితే వచ్చింది. అంతేకాకుండా చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుందని నిండ్రు అండ్ ఇవన్నీ అయితే జరిగింది. సో ఇప్పుడు ఈ మూవీని అయితే ఎలా ఉంది అండ్ ఏ రేంజ్ లో ఉంది, ఎంతమంది నచ్చుద్ది నచ్చదు మొత్తం డీటెయిల్స్ అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఆ వీడియోలోకి వెళ్లే ముందు ఒకే క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్ కానీ కొత్తగా కానీ విజిట్ చేస్తుంటే ఈ వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో అలాగే మూవీ అప్డేట్స్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా ది గర్ల్ ఫ్రెండ్ మూవీ విషయానికి వస్తే, సో మూవీ అయితే మాత్రం నాకైతే నచ్చింది. అంటే సూపర్ మూవీ అని చెప్పలేం కానీ పర్వాలేదు, ఒకసారి అయితే చూడొచ్చు. అంటే ఇది గర్ల్స్ కి కొద్దిగా బాగా నచ్చుద్ది అనుకుంటా. అంటే రీసెంట్ గా అయితే ఎక్కువ ఇది గర్ల్స్ కి బాగా నచ్చే మూవీ అని అయితే బాగా ప్రమోట్ చేసిండ్రు కాబట్టి వాళ్ళకైతే ఎక్కువగా నచ్చొచ్చు. అండ్ నాకైతే మాత్రం పర్వాలేదు, ఒకసారి అయితే చూడొచ్చు అని అనిపించింది. అంతకుమించి ఏమనిపించలే మూవీ అయితే. మూవీలో అయితే ఎమోషన్ వరకు అయితే మాత్రం బాగా అయితే క్యారీ చేసిండ్రు. ఇంకా అంతకు మించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొద్దిగా పర్వాలేదు, జస్ట్ డీసెంట్ గా ఉంటది. ఆ మూవీ స్టోరీ తగ్గట్టు అయితే డీసెంట్ గా వెళ్తా ఉంటది. అండ్ ఇదైతే అందరికి నచ్చుద్ది అని అయితే చెప్పలేను. మంచి లవ్ స్టోరీస్ చూసే వాళ్ళకి అయితే పెద్దగా ఎక్కకపోవచ్చు ఈ మూవీ. అండ్ బేబీ ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ చూస్తారు కదా ఎక్కువ, అంటే అర్జున్ రెడ్డి ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ చూసే వారికి చాలా మందికి అయితే నచ్చొచ్చు ఈ మూవీ. ఎందుకంటే అలాంటి స్టోరీని ఇది కూడా. కాకపోతే ఇక్కడ అమ్మాయికి జరుగుద్ది సేమ్ సిచ్యువేషన్, అంటే అక్కడ అబ్బాయికి జరిగేది ఇక్కడ అమ్మాయి జరుగుద్ది. అంతకు మించి అయితే ఇంకా మూవీలో ఏమి ఉండదు డిఫరెన్స్ అయితే. కాబట్టి ఈ మూవీ అయితే ఇలాంటి జోనర్స్ చూసే వాళ్ళకి అయితే బాగా నచ్చుద్ది మూవీ అయితే. నాకైతే మాత్రం అంతేం అనిపిలా. అండ్ జస్ట్ ఒక యావరేజ్ ఫిల్మ్ చూస్తే ఎలా ఉంటుందో అలాగ అనిపించింది. అంటే ఒకసారి చూడొచ్చు ఈజీగా మూవీని. అంటే ఒకసారి చూసినప్పుడు అయితే బాగా అనిపిస్తుంది మూవీ. అండ్ రిపీట్స్ లో చూస్తే అది మీ ఇష్టం. మరి నేనైతే రిపీట్ లేదు చూడాలి. సో ఈజీగా అయితే ఒకసారి అయితే చూడొచ్చు ఇంకా ది గర్ల్ ఫ్రెండ్ మూవీ. అండ్ క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. ఆ క్లైమాక్స్ వరకు అయితే మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. ఆ క్లైమాక్స్ పార్ట్ వరకు అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది అసలు మూవీ మొత్తం. అంటే మూవీ మొత్తం ఒక రేంజ్ లో ఉంటే క్లైమాక్స్ పార్ట్ వరకు అయితే ఒక రేంజ్ లో అనిపించింది నాకైతే. అంటే ఇలాంటి మూవీస్ లో ఎక్కువగా అయితే క్లైమాక్స్ ఎక్కువగా అయితే మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పొచ్చు. అండ్ బేబీ ఇలాంటి మూవీస్, RX-100 అర్జున్ రెడ్డి ఇలాంటి చాలా మూవీస్ లో క్లైమాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. అండ్ దీంట్లో కూడా అయితే క్లైమాక్స్ అయితే చాలా బాగా అయితే డీల్ చేసిండ్రు. దాంట్లో వరకు అయితే మాత్రం మంచిగా అని చెప్పొచ్చు మూవీలో. అండ్ సాంగ్స్ అయితే పెద్దగా అయితే ఏమీ లేవు, అంతగా అయితే ఏమనిపించలే సాంగ్స్ అయితే. సో ఇంకా ఓవరాల్ గా అది గర్ల్ ఫ్రెండ్ మూవీ అయితే మాత్రం బాగుంది, ఒకసారి అయితే చూడొచ్చు మూవీని. ఇంకా ఇది గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ అయితే. ఇంకా ఈ మూవీ కానీ మీరు ముందే కానీ చూసింటే ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో అలాగే మూవీ అప్డేట్స్ మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.